అన్ని మీరే అనుభవించుకుంటా పోండి. వివక్ష ఎక్కడ లేదు చెప్పండి. హిందువుల వివక్ష ఉంది అని మళ్ళీ అరుస్తారు. సనాతనంలో వివక్ష ఉంది, దోమలు, ఈగలు, ఎవరు వీళ్ళంతా అర్చటోళ్ళు. ఈ దేశం మీద పుట్టు నడుస్తుంది. ఈ దేశం మీద ఇస్లాం కన్వర్షన్స్ జరిగి ముక్కలైపోయింది. రేపు క్రైస్తవం కూడా అంతే డెమోగ్రఫీ మీద పెద్ద ప్రయోగం జరుగుతుంది ఈ దేశంలో. అందుకే కృష్ణ గారు అన్నదే కరెక్ట్. మనము కులాల కారణంగా మనం బలహీన పడుతున్నాము. కులాన్ని మీరు రద్దు చేయండి అని కృష్ణ గారు అన్నారు కదా, నేను కూడా అంటున్నాను, రద్దు చేయండి కులాన్ని. పనికి మాన కులం కనబడేది కాదు, వినబడేది కాదు, దానికి ఓ రంగు ఉండదు, వాసన ఉండదు, ఏది ఉండదు. పనికి రాని కులాన్ని పట్టుకొని ఊగుతున్నారు అందరు కలిసి, రాజకీయాలు చేస్తున్నారు అందరు మా మీద. భారతీయులం, ఒక్క తల్లి బిడ్డలం, ఈ మట్టిలో పుట్టాం, ఈ మట్టిలో దస్తాం. బిడ్డ, నువ్వు మతాల పేరు చెప్పి మమ్మల్ని విడగొట్టాలని చూస్తే ఊరుకుంటారా ఏంది? ఈ మట్టిలో పుట్టినాం కదా, ఒక్క తల్లి బిడ్డలమని చెప్తున్నాం కదా, తప్పు జరిగిందనే చెప్తున్నారు కదా. ఇంకా 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 ఎంతకాలం ఇది? అవును, ఇంకా జరుగుతుంది. నేను అంతరం ఉంది. బాయిల కాడికి రాణిస్తలేరు, గుడ్ల కాడికి రాణిస్తారు అని చెప్పింది కదా కృష్ణన్న. రాముడి కాడికి పోతే ఆడ ఉంది, ఇంటికి వస్తే లేదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఆడ కలుస్తున్నాం, ఇంటికి వస్తే లేదు. కరెక్ట్ ఇది. బ్రాహ్మణుడు పూజారి, పేటెంట్ రైట్లా బ్రాహ్మణులకే పూజారులు చేయాలని పేటెంట్ హక్కిచ్చిందా అని కృష్ణన్న అడిగిండు, నేను కూడా అడుగుతున్నా. ఎస్, బ్రాహ్మణులు ఎందుకు పూజారులు నాకు అర్థం కాదు, మార్చుదాం. శ్రీశైలంలా ఇప్పుడు అన్య కులాలకు అంటే బ్రాహ్మణులేతర వాళ్లకు అక్కడ రెగ్యులర్ గా కోర్సులు నడుస్తున్నాయి కనుక ఎస్సీలు బీసీలు పూజారులను తయారు చేసే పని కోచింగ్ క్లాసులు నడుస్తున్నాయి. దయచేసి సర్టిఫికేట్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, తిండి పెట్టి అన్ని పెట్టి నేను నేర్పిస్తున్నారు. కమాన్, దమ్మున్నోడు ఎవరైనా రాండి. ఇప్పుడు తిరుపతిలో కూడా ఈ కోచింగ్ సెంటర్ నడుస్తుంది. హైదరాబాద్ లో, శంషాబాద్ లో కూడా ఇప్పుడు అన్య కులాల వాళ్ళకందరికి కూడా పూజారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు తప్పకుండా రావాలి. కానీ నేను ఒక మాట చెప్తున్నా, బ్రాహ్మణుడు అనేది అది ఒక వృత్తి, ఒక ప్రవృత్తి. కులంలో పుట్టినంత మాత్రాన కాదు. కనుక ఇగో దాంట్లో ఇప్పుడు క్రేజీ లేదు, దాంట్లో డబ్బులు లేవు, సమాజంలో గౌరవం లేదు. అప్పుడున్నట్టు బ్రాహ్మణునికి గోచి కట్టుకోవాలి, అంగి లేకుండా పొట్ట తెరుచుకొని జెండ వేసుకొని గుండె ప్లేట్లు పట్టుకొని కూర్చోవాలి. చేసుకోవట్లేదు, పిల్లనిస్తలేరు. దళిత సోదరులు కూడా వచ్చి ఆడ కూర్చుంటారా చెప్పు? ఆల్రెడీ ఆడ మెట్ల మీద కూర్చున్నారు కదా దళిత సోదరులు. వాళ్ళ బతుకులు అట్లనే ఉన్నాయి, ఈయన బతుకులు అట్లనే ఉన్నాయి. ఊకే మాట్లాడుకోనికే భరిస్తాయి ఇవన్నీ కూడా. బ్రాహ్మణులను తిట్టాలి కనుక తిట్టు. ఇంకా కాలం మారింది, మారుతున్న కాలంతో అందరం మారాలి. కులగజ్జిని పక్కకు పెట్టాలి, భారతీయులుగా బతకడం నేర్చుకోవాలి. ఇదే పరిష్కారము. ముఖ్యంగా ఇంకా ఈ యొక్క స్వాతంత్ర ఫలాలు అందని ఈ నిమ్న వర్గాలు, నా సోదరులు, ఇది మా ఇంటి సమస్య అని చెప్తున్నా. ఎప్పుడైతే పూనా ఒడంబడికలో చేసుకున్నది మన ఇంటి సమస్య. 90% మంది హిందువులు రిజర్వేషన్స్ ఇచ్చి లేకపోతే రక్షణ ఇచ్చి దళిత సోదరులకు, నిమ్న వర్గాలకు ఏదైతే చేసుకున్నారో ఈ ఏర్పాటు అనేది కలకాలం కొనసాగేదే. ఎంతకాలం ఈ వివక్ష ఉంటుందో అంతకాలం కొనసాగాల్సిందే తప్పకుండా. మోహన్ భగవత్ కూడా ఉపన్యాసాలు ఏం చెప్తున్నాడు? గ్రామాల్లో శ్మశాన వాటిక ఒక్కటి కావాలి, గ్రామాల్లో నల్ల నీళ్లు ఒక్క దగ్గరికి రాగి తాగాలి, గ్రామాల్లో దేవాలయం అందరికీ ఓపెన్ కావాలి. అదే పరిష్కారం. ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్లు ఇవి కాదు పరిష్కారం. చెప్పు డప్పు కుట్టే దళితుల సోదరులకు న్యాయం జరగాలి. ఇది ఇంత మాత్రం మనం అర్థం చేసుకోవాలి. మందకృష్ణ మాదిగా మాట్లాడిన దాంట్లో చాలా విషయాలు, మంచి విషయాలు ఉన్నాయి. అట్లాగే వారు కూడా ఏమనుకుంటున్నారు అంటే అగ్రవర్ణాలకు వాళ్ళకు కులం మారడం లేదు, అగ్రవర్ణాలకు ఇది దళితులుగానే ఉంటారు, కానీ నిమ్నవర్గ దళితులు మాత్రమే ఏది క్రైస్తవుల్లో అగ్రవర్ణాలకు ఏ సమస్య రావడం లేదు. మాకెందుకు ఒకటే వర్తిస్తుంది. మతం మారితే వాళ్ళకి సమస్య లేదంటే, మతం మారితే వాళ్ళేమి రక్షణలు కోరుకోవడం లేదు అగ్రవర్ణాలు, మతం మారితే వాళ్ళేమి రిజర్వేషన్స్ ఏం కోరుకోవడం లేదు. కనుక మతం మారే హక్కు అందరికి ఉంది, ఏ దేవుడినైనా పూజించే హక్కు అందరికి ఉంది. కనుక అక్కడ పొరపాటు పడుతున్నాం. ప్రత్యేకంగా చట్టం ముందు అందరూ సమానం అనేది పక్కకు పెట్టి దళిత సోదరుల కోసము చేసిన ఏర్పాటు ఇది. దీన్ని మిస్యూజ్ చేస్తాము, ఎక్కడికి పోయినా నేను దీన్నే వాడుకుంటా అనేది అది సరైన ఆర్గ్యుమెంట్ అయితే కాదు ఇది. కనుక తప్పు జరిగింది అనేది నేను తప్పకుండా ఒప్పుకుంటున్నా. హిందూ సమాజమే తప్పు చేసిందని ఒప్పుకుంటున్నా. హిందూ సమాజం కలిసి బ్రతకాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని మరిన్ని ముక్కలు చేయడానికి అనుమతించేదే లేదు. ఓకే చెన్నై గారు,
సో విన్నారు కదా మురళీ మనోహర్ గారు ఆర్గ్యుమెంట్. ఇన్నా గానీ ఇప్పుడు